హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుంటే మేము కూడా బాగున్నట్టే. ఒక మంచి రెసిపీ ఎగ్ కర్రీ. ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఇంటికాడే ఉన్నారు. ఎగ్ కర్రీలో ఎప్పుడు చేసే స్టైల్ కాకుండా రకరకాలుగా చేసి పెడతా ఉంటే వాళ్ళు తింటూ ఉంటారు, పిల్లలు ఇష్టపడతా ఉంటారు. అందుకని దాంతో మెయిన్ విషయం ఏంటంటే ఒక 3 రోజుల నుంచి చక్కగా కంటిన్యూగా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నాయి 3 రోజులు. అందుకే కనపడలా. ఇవాళ కూడా ఇలా చిటికలో చేసి మళ్ళీ 2 days మళ్ళీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్ లేనప్పుడు చక్కగా నాకు ఆమెకు కుదిరినప్పుడు ఈ వీడియోలు పెడతా ఉంటాం. అందుకనే ఒక రోజు మధ్యలో డిలేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మంచి ఎగ్ టిక్కా మసాలా ప్రొసీడ్ చూసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మరి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి మా వీడియోలు ఎంతో ఆదరిస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అలాగే ఫ్రెండ్స్, ఆ రెసిపీ ఏమేంటి దాంట్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో కంటిన్యూ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఏమేం కావాలో కటింగ్స్ అన్నీ కోసేసుకుంటున్నాను. ఈ కొయ్యటం కుకింగ్ చేయటం అంటే మహా ఇష్టం. ఈలోపు మా బేబీ అయితే చక్కగా ధనియాలు, ఈ మసాలా కావాల్సినవి అన్నీ పొడి వేపేసుకుని రెడీగా పెట్టింది. అవి కూడా పొడి కొట్టేస్తుంది. మిక్సీ కూడా రెడీ. రైట్, చక్కగా ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయ ఒక గర్భం కూడా ఒక పాయి కూడా వచ్చేసా. ఇప్పుడు లేతది చక్కగా నవనవలాడే కొత్తిమీర అండ్ పుదీనా, చక్కగా 2 ఇంచ్ అల్లం. దీన్ని ఇప్పుడు చక్కగా 4 ముక్కలుగా కట్ చేసుకొని, ఓకే, ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఈ కట్ చేసిన అల్లం ముక్కలు, అలాగే ఒలిచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ సైజు లాంటి టమాటాలు ఒక 4 తీసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ బాగుంటుంది. దీన్ని కొంచెం మిక్సీ వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే చక్కగా 5 చక్కగా బాయిల్డ్ అయిపోయింది. చక్కగా పెంకు కూడా తీసాం. ఇవి ఎగ్స్ అయితే చక్కగా ఇలా 2 పీసెస్లా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసాం. పాన్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ ఆయిల్, లైట్గా వేడెక్కనిద్దాం. వేడెక్కనిస్తే చక్కగా ఈ ఎగ్స్ మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. చక్కగా కొంచెం ఒక చిటికెడు పసుపు, ఎందుకంటే ఎగ్స్ చక్కగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు చక్కగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్స్ కూడా ఒక్కొక్కటి కొంచెం చేయి దూరంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే చిందిద్ది, ఎందుకంటే ఎగ్ మనం ఉడకబెడతాం కదా, వాటర్లో ఉంటుంది కాబట్టి కొంచెం చిటపటలాడిద్ది. ఆయిల్ వేడెక్కింది కాబట్టి చక్కగా ఇలా అంటే చాలు. అదే ఆయిల్ ఎగ్ అంతా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఎగ్గు ఒక సైడు చక్కగా ఫ్రై అవుతుండగానే మనం వేడివేడి ఆయిల్ చక్కగా ఈ ఎల్లో సొన్న మీద ఇలా పోస్తే అది కూడా చక్కగా హార్డ్ అయింది. మనం తిరిగేసినప్పుడు చిదిరిపోకుండా ఉంటుంది అన్నమాట. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఇలా తిరగేసుకుందాం. చూసారా, మనం వేడివేడి ఆయిల్ పోయటం వల్ల చక్కగా ఎల్లో సొన కూడా చక్కగా హార్డ్ అయింది. మనం తిప్పడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. రెండో వైపు ఎక్కువ టైం పట్టదు ఫ్రెండ్స్, ఈజీగా అయిపోద్ది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి చక్కగా ఒక్కొక్కటి ఇందులో తీసేసుకుందాం. చక్కగా ఆయిల్ వేడిగా ఉంది. ఈ ఆయిల్ కూడా మనకు సరిపోద్ది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోద్ది. చక్కగా
2 ఇలాచి, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాయలు. ఫ్రెండ్స్ అవి కూడా చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 అయితే కట్ చేసుకున్నా. ఆనియన్స్ కూడా వేసుకున్నా. లేత కలమాకు 2 రెబ్బలు. ఇప్పుడు ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇది చక్కగా లేత బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ ఆనియన్ త్వరగా మగ్గిపోవాలంటే చక్కగా కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ చక్కగా ఈజీగా మగ్గిపోతాయి. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ కర్రీ, మంచి టేస్ట్గా ఎగ్ ఎప్పుడు వండేలా కాకుండా డిఫరెంట్ చక్కగా ఈ టిక్కా మసాలాతో అయితే ఎగ్ కర్రీ ఎక్సలెంట్గా వస్తుంది. 10 మినిట్స్లో అయిపోద్ది. చక్కగా మూత పెట్టేసి త్వరగా మగ్గిపోద్ది అన్నమాట. ఆనియన్ అయితే ఎక్సలెంట్గా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. వావ్, ఇది వేరుశనగ నూనె కదా ఫ్రెండ్స్, అలా పొంగుతూ ఉంటుంది. మీరే కంగారు పడమాకండి. ఆనియన్స్ చూసారా చక్కగా మగ్గిపోయినాయి, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. మనం చక్కగా ప్రిపేర్ చేసుకున్న ఇందాక అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా, ఈ కొత్తిమీర, పుదీనా ఈ మిశ్రమాన్ని కూడా చక్కగా ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది కూడా 2 మినిట్స్ ఓన్లీ. ఇది చక్కగా ఇది వేయంగానే ఫ్రెండ్స్, ఈ గ్రేవీ వేయంగానే చూసారా అరోమా అయితే వచ్చేసింది, మంచి సువాసన. వండటం కూడా ఒక పెద్ద ఇది ఫ్రెండ్స్, ఇది చక్కగా ఆస్వాదిస్తూ వండాలి. మీరు ఫోన్లో చూస్తే మీకు నోరు ఎలా ఊడిద్దో, మాకు డైరెక్ట్ ఇలాగా వండుతూ ఉంటే ఆ అరోమా వస్తూ ఉంటే మంచి మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. చేసిన కష్టం అంతా మర్చిపోతాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ఇది కూడా 2 మినిట్స్లో మగ్గిపోద్ది. అడుగు అయితే పట్టదు ఫ్రెండ్స్, ఎందుకంటే స్టీల్ది మంచి మంద ఉంది. ఈ ప్యూరీ కూడా చక్కగా పచ్చివాసన పోయింది. ఆయిల్ పైకి అలా తేలుతుంది అంటే ఇక అది మగ్గిపోయినట్టే. చిన్న బౌల్లో చక్కగా మంచి ఫ్రెష్ పెరుగు అన్నమాట. పెరుగు కూడా చక్కగా మొత్తం ఆ గ్రేవీ కలిసిపోయేటట్టుగా మనం అప్లై చేయాలి. బాగా కలపాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ బిళ్ళలుగా ఉండకూడదు. చక్కగా నీట్గా దాంతో అబ్జర్వ్ చేసేసుకోవాలి ఆ గ్రేవీ అంతా పెరుగుని. ఇదైతే చక్కగా పెరుగు కూడా అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు మనం ఈ టైంలో చక్కగా కారం వేసేసుకుందాం. అయితే కొంచెం కారం గట్టిగా తింటాం ఫ్రెండ్స్. చక్కగా 3 స్పూన్లు కారం అయితే వేసుకుందాం. ఓకే, ఇప్పుడు చక్కగా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు జీరా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇన్ని వేస్తేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మనం చక్కగా వాటర్ పోసేసుకొని ఎగ్స్ పెట్టేద్దాం. చక్కగా 3/4 గ్లాసు వాటర్, ఇందాక మనం గ్రేవీ వేసాం కదా అందులో పోసేసుకుంటున్నా. ఎక్కువ వద్దు ఫ్రెండ్స్, ఓన్లీ 3/4 గ్లాస్. ఒక్కసారి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా పెట్టేద్దాం. ఇప్పుడు ఎగ్స్ వేసేసాం. చక్కగా ఇలా బద్దలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మాత్రం గంట అస్సలు పెట్టకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే కోడిగుడ్లు చెదిరిపోతాయి. లేత కరివేపాకు ఫ్రెండ్స్, మాకు చెట్టు ఉంది కాబట్టి కరివేపాకు కొంచెం ఎక్కువగానే వాడతాం. ఓకే, ఇప్పుడు మనం ఏమైనా మధ్యలో మీరు కదపాలంటే ఇలా చక్కగా గ్రేవీ చూసారా
అటుపైకి వెళ్ళిద్ది అన్నమాట. గంట అసలు పెట్టవలసిన అవసరమే లేదు. ఇప్పుడైతే చక్కగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఆ వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, కర్రీ చూసారా, మంచి కలర్ఫుల్గా రెడీ అయింది. ఫ్రెండ్స్, ఇందాక మధ్యలో చక్కగా సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను, కొంచెం తగ్గింది, వేసేసా. ఇప్పుడు అసలైందనమాట ఈ కర్రీకి. ఇది కంపల్సరీ కావాలి, కస్తూరి మేతి. ఇది ఉంటేనే దీనికి మంచి టేస్ట్ అన్నమాట. చక్కగా దీన్ని ఇలాగా రఫ్ చేసుకుంటా వేయాలన్నమాట. ఫ్రెండ్స్, మరి అలాగే చక్కగా కొంచెం లేత కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఏదైనా సరే వంట చేయటం కాదు, కటింగు అవి కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాను, మూత పెట్టేసా. ఒక్క 1 మినిట్ ఇక సర్వ్ చేసుకుని తినేయటమే. ఈ ఎగ్ టిక్కా మసాలా కర్రీ ఇది చక్కగా రైస్లోకి, రోటీలోకి, పరోటా, చపాతి, ఎనీథింగ్ దేంట్లోకైనా సరే మంచి గ్రేవీగా, మంచి స్పైసీగా ఈ కర్రీ దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సింపుల్ రెసిపీ. చక్కగా ఇలా ట్రై చేయండి. కామెంట్లో మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడైతే సర్వ్ చేసుకుని తినేద్దాం. ఫ్రెండ్స్, చూసారా, పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా గ్రేవీ అసలు ఎలా ఉందో, మంచి థిక్గా, అసలు చక్కగా ఎందులోకైనా కలుపుకోవచ్చు అనమాట. దీనికి మెయిన్ టిక్కా మసాలా అంటేనే చక్కగా గ్రేవీ. ఇదే చక్కగా ఈ కర్రీ మంచి దాబాకి వెళ్ళి ఇలాగ అడిగితే ఈ 5-6 డజన్ గుడ్లు ఇలా 2 కర్రీస్ ఇస్తే 500-600 ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్, చక్కగా మన ఇంట్లో రెడీ చేసుకొని చపాతీ, రోటీ, పుల్కా, రైసు, ఎవ్రీథింగ్ దేంటైనా సరే పర్ఫెక్ట్ టేస్ట్తో చేసుకోవచ్చు. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, వేడిగా పొగలుగా రైస్, మంచిగా ఈ వైట్ రైస్లో మంచి స్పైసీ కర్రీ. ఇలా మసాలా చక్కగా ఎక్కువ కలుపుకొని ఎగ్ ముక్క కలిపి నో వాట్స్ అన్నీ అసలు మంచి స్పైసీగా ఉంది. ఈ మసాలాలు ఇవన్నీ ఎగ్ టిక్కా మసాలా కర్రీ ఒక్కసారి ప్రిపేర్ చేస్తే మీరు మళ్ళీ మర్చిపోరు. ఎప్పుడూ వండే స్టైల్లో వండకుండా పిల్లలకి ఇలా వండి పెడితే కంచం. ఓకే ఫ్రెండ్స్, మీరు కంపల్సరీ ట్రై చేయాలి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. అలాగే ఒక రైస్లోనే కాదు, ప్రతి ఒక్కదానికి మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను ఏమనుకోమాకండి. ప్రతి ఒక్క దాంట్లోకి ఇలా ఎగ్ మసాలా టిక్కా కర్రీ ఎక్సలెంట్గా వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకెందుకు లేదు, ట్రై చేయండి. మరి అలాగే కొత్త వారైతే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నమస్కార్. ఎంజే కిచెన్ వ్లాగ్స్.